It's a big day. Finally, after 2 years, I'm traveling to India, and this is a special day, of course. And welcome back to my channel. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇండియా ట్రావెల్ వ్లాగ్స్ ఆల్సో. లెట్స్ గో. యాక్చువల్లీ నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయ్యేంత వరకు కొంచెం భయంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏమో ఇమిగ్రేషన్లో ఏంటంటే లగేజ్ గురించి, మనం ఇండియాకి వెళ్తున్నామంటే అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, వాళ్ళకి అది ఇవ్వాలి అని మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. అండ్ అది మన లగేజ్ ఆర్ బ్యాగేజ్ లిమిట్లో ఉండకపోవచ్చు. సో అక్కడ కొంచెం భయం వేస్తుంది. ఎనీవేస్ ఐ వాజ్ హ్యాపీ, నేను ఏమీ తీయాల్సిన అవసరం రాలేదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారనమాట, అంటే ఇండియాలో దొరకవా, అక్కడి నుంచే తీసుకొస్తారు ఏంటి అనేసి. అండ్ ఇట్స్ జస్ట్ అ టోకెన్ ఆఫ్ లవ్. 2 years డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వడం అదొక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అనమాట. సో ఇట్స్ ఓకే. హ్యాపీగా ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. చెక్ ఇన్కి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. సో అంతలోపు లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ కాఫీ అండ్ ఇట్స్ కోస్తా టైం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నన్ను కూల్ చేయడానికో లేకపోతే సాడ్గా ఉన్నప్పుడు కానివ్వండి, ట్రావెల్ చేస్తున్నప్పుడు, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, అ కాఫీ ఈజ్ మచ్ నీడెడ్ అనమాట. సో హ్యావింగ్ అ కాఫీ. యాక్చువల్లీ కాఫీ తాగుతున్నప్పుడు కంటే కాఫీ చేస్తున్నప్పుడు వచ్చిన స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఐ ఫీల్ సో రిలాక్సింగ్. అండ్ ఇలాంటి ఫీలింగ్ మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి, సో దట్ వీ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ ఫ్రెష్గా గ్రౌండ్ చేస్తున్న కాఫీ బీన్స్ వల్ల వచ్చిన స్మెల్ కాబట్టి ఇట్స్ సంథింగ్ వావ్. హ్యాండ్ లగేజ్ చెక్ చేస్తారు. సో ఇక్కడంతా ఓకే అయిపోయిందనమాట. అండ్ లెట్స్ గో టు చెక్ ఇన్. ఇది చెప్పినట్టు ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్, సో ఈజ్ నాట్ కమింగ్ విత్ మీ. అండ్ ఎందుకో నాకు ట్రావెల్ చేస్తున్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ అనిపిస్తుంది. హ్యాపీ, సాడ్, వరీ ఏంటేంటో అనిపించేస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ ద స్క్రీన్. నాకు అక్కడ షూట్ చేయడానికి కుదరలేదు, హ్యాండ్ లగేజ్ ఇంకా చెక్ ఇన్స్ ఇవన్నీ ఉండడం వల్ల. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి నేను ట్రావెల్ చేసిన వీడియో చూడడానికి. అండ్ నా ఇండియా వ్లాగ్స్ అండ్ ట్రావెల్స్ మిస్ అవ్వకుండా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. అండ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఐఎమ్ ఇన్ డ్యూటీ ఫ్రీ. టొబాకో స్మోకింగ్ కిల్స్ అని రాశారు, బట్ ఎనీవేస్ ఆ స్మోకింగ్ కిల్స్ చూసి కూడా స్మోక్ చేస్తారనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్, బ్రాండెడ్ థింగ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే చాక్లెట్స్ ముందే తీసుకోలేదు, కన్ఫెక్షనరీస్ అన్నీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకున్నాను అనమాట. సో దట్ లగేజ్ కొంచెం ఇంకేదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని. ఇదే ఫస్ట్ టైం నేను జజీరా ఎయిర్వేస్లో ఫ్లై అవ్వడం. అండ్ ఇట్ వాజ్ గుడ్ జర్నీ, బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ వీడియో తీయడానికి, సెల్ఫీ వీడియోస్ తీయడానికి కొంచెం సిగ్గు అనిపించింది, అందుకే ఇలా వీడియోస్ చేశాను అనమాట. అండ్ డైరెక్ట్గా గేట్ నుంచి ఫ్లైట్కి వెళ్ళలేదు, వాళ్ళు బస్ ద్వారా తీసుకెళ్లారనమాట. అండ్ జజీరా కంటూ స్పెషల్గా ఏమీ ఎయిర్పోర్ట్స్ లేవు, లైక్ టర్మినల్స్ లేవన్నమాట. సో కువైట్ ఎయిర్వేస్ టర్మినల్స్లోనే జజీరా కూడా ఉన్నాయి. అండ్ అక్కడికి బస్లో తీసుకెళ్తున్నారనమాట మమ్మల్ని. అండ్ ఇలా ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ అన్ని ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ, ఖతార్, కువైట్ ఎయిర్వేస్, ఎమిరేట్స్, జజీరా, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ అక్కడ చూసారు కదా మీరు, ఎవరి పని వాళ్ళది, లైక్ ఫ్లైట్ రావడం,
ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం, బ్యాగేజ్ అరేంజ్ చేయడం, మెయింటెనెన్స్ ఆపరేషన్స్ ఇవి చాలా ఉన్నాయన్నమాట. సో నా ఈ ఎయిర్పోర్ట్ జర్నీ ఎలా జరిగింది అని మీరు కూడా చూసేయండి. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఎస్, మేమైతే జజీరా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి బ్యాగేజ్ తీసుకెళ్ళాలన్నమాట ఫ్లైట్లోకి. టు బీ ఫ్రాంక్, నాకు ఎమిరేట్స్ అంటే చాలా ఇష్టం. అంటే కంఫర్ట్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది, అండ్ వెల్కమింగ్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ వెల్కమింగ్ బాగాలేదని కాదు, కానీ జజీరాలో ఏంటో అసలు ఫుడ్ అసలు ఇవ్వరనమాట. అండ్ వాటర్ కూడా మాకు లాస్ట్ ఇంకా ల్యాండ్ అవుతుంది అన్నగా ఇచ్చారు. So anyways, I am in the flight and ready to fly. మీకు అందరికీ తెలిసినట్టే ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందు ఇలా చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. అసలు సగం మంది ఆయన్ని చూస్తారు, సగం మంది అసలు వినరు. బట్ ఇట్స్ సో ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీస్ కావచ్చు, అది చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ తను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఫైనలీ టేక్ ఆఫ్ అయితే కూడా అయిపోయింది. అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ కువైట్ టు చెన్నై. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఫ్యామిలీని చూడబోతున్నాను ఆఫ్టర్ 2 years. అందరికీ తెలిసినట్టు కువైట్ ఒక డెజర్ట్లా ఉంటుంది. సో నేను ఇక్కడ వ్యూ చూపించడానికి కూడా మీకు అక్కడ ఏం కనిపించదు. అండ్ దట్ టు ఆ రోజు చాలా హ్యూమిడిటీ ఉందన్నమాట. సో అంత క్లియర్ వ్యూ అయితే లేదు. బట్ స్టిల్ ఐ ట్రై టు షో యూ ద బెస్ట్ వ్యూ. సో నేనైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉంటానన్నమాట. అంటే ఉన్న లిమిటెడ్ టైమ్ ఆఫ్ వెకేషన్ డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ హౌ టు స్పెండ్ ద మోస్ట్ విత్ ఫ్యామిలీ అని. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ అయినప్పుడు ఆ మెమరీస్తో మనం తిరిగి వస్తాం. అండ్ దోస్ ఆర్ ద మెమరీస్ దట్ వి చెరిష్ till our next travel. So I'm happy. అండ్ హ్యూమిడిటీ ఉంది కదా అని చెప్పి సన్సెట్ చూడలేనేమో అనుకున్నాను. బట్ సమ్హౌ ఐ గాట్ టు హ్యావ్ దట్ వ్యూ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఈ వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఐ వాజ్ ఇన్ సమ్ ట్రాన్స్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇండియాలో నేను నా వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ మై సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా. సో ఫ్యామిలీ రియాక్షన్స్ని నేను క్యాప్చర్ చేసి వీడియో చేయాలని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రూ ఫీలింగ్స్ని చూపించలేరనమాట వెన్ ఐ ఫోకస్ ఆన్ దెమ్ విత్ మై కెమెరా. So no family reactions video. And finally landed in Chennai. Thank you for watching this video. Stay tuned.